బోడుప్పల్ దారుణ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గర్భవతిగా ఉన్న భార్యను అతి కిరాతకంగా చంపి శరీర భాగాలను ముక్కలు చేసి మూసీ నదిలో పడేసిన ఘటనలో స్వాతి శరీర భాగాల కోసం ప్రతాప్ సింగారం వద్ద మూసీలో గాలింపు చర్యలు చేపట్టారు. వికారాబాద్కు చెందిన మహేందర్ రెడ్డి స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను మహేందర్ రెడ్డి అతి దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసీ నదిలో తీసుకెళ్లి పడేశాడు. మహేందర్ రెడ్డి ఇంటి నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. కవర్లో ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మహేందర్ రెడ్డికి స్వాతికి ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో తరచుగా గొడవలు కూడా జరుగుతున్నాయని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికే స్వాతి 5 నెలలు గర్భిణిగా ఉంది. అయినప్పటికీ అత్యంత కిరాతకంగా దారుణంగా మహేందర్ రెడ్డి చంపేశాడంటే ఎందుకు ఇంత మూర్ఖత్వంగా చంపాడనేది స్థానికులు కూడా ప్రస్తుతం షాకింగ్ లో ఉన్నారు. అయితే స్వాతి మాత్రం తనను భర్త వేధిస్తున్నాడు, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఇంటి వద్ద ఉన్న మరో మహిళకు అక్క అని పిలుస్తూ ఆమె కష్టాలన్నీ చెప్పుకునేది ప్రస్తుతం ఆ మహిళ కూడా ఉన్నది. స్వాతి అసలు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడింది, ఏమని మాట్లాడింది కూడా ఆమె మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, చివరిసారిగా స్వాతి మీతో ఏం మాట్లాడారు? మొన్ననే మా ఇంటికి వచ్చింది. ఇక రెంట్ పే చేసేది ఉండే కదా, గోల్డ్ కొంచెం గిరి పెట్టేసి వచ్చినారు. కాస్త మా ఇంట్లో కూర్చుంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేసింది. మా ఇంట్లోనే ఉండే కొంచెం టిఫిన్ ఇచ్చిన తిన్నది. మళ్ళీ కడుపు కొంచెం టైట్ హెవీగా అనిపిస్తుంది అంటే మహేందర్ కూడా వేసి ఇచ్చిన తీసుకెళ్ళి పైకి తింటడాని. పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ కిందికి రాలేదు. ఇంకా ఎప్పుడైనా చెప్పిందమ్మా మీతో అక్క ఇట్లా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొడుతున్నాడు, లవ్ మ్యారేజ్ అని? ఇప్పుడు ఒక రోజు వెళ్తలేడు అక్క, ఇక ఆయన ఇష్టం వేరే దగ్గర జాబ్ చూసుకో అని చెప్పిన అన్నది. కాకపోతే డైలీ డ్రింక్ చేస్తున్నాడు అక్క అని చెప్పింది. డైలీ తాగుతుండే అంట. అంటే కొట్టేవాడు ఆమెను? గర్భిణిగా ఉన్న మహిళను కొట్టేవాడు? చెవు దగ్గర అయితే కొట్టిండక, నొప్పి లేస్తుంది, చెవు దగ్గర కమ్మలు లేవని అయితే చెప్పింది సార్. తనతో కమ్మలు కూడా ఏం పెట్టుకోలే, చాలా నొప్పి లేస్తుంది. మా ఇంటికి వచ్చేది బాధపడింది, కొట్టిండంట. ఎందుకు ఇంత దారుణంగా చంపడమ్మా? అంటే ఎందుకని చంపాల్సి వచ్చింది సార్? యాక్చువల్లీ అని చనిపోక ముందు మా ఇంటికి వచ్చింది, 1 డే బిఫోర్ వచ్చింది. ఏదో ఆ రోజు మాత్రం రాలేదు. అందుకే నేను ఫోన్ కూడా చేయలేదు తనకి. ఎందుకంటే డైలీ మా ఇంటికి వస్తుంది కదా. మహేందర్ని అడిగిన ఏమైంది మహేందర్, జ్యోతి కిందికి రాలేదంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క అని చెప్పింది సార్ తను. అంటే ఎట్లా ఉండేదమ్మా మీతో? అంటే కుటుంబ సభ్యులు దూరం పెట్టారమ్మి, మానసికంగా కూడా కొంచెం కృంగిపోయిందా? ఏమన్నా చెప్పిన రక్షాబంధన్ వచ్చింది కదా, తమ్ముడికి రాఖీ కట్టడానికి ఊరికి వెళ్ళు, అక్కడనే ఉండని చెప్పిన. కానీ వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడు అంటే నువ్వు వెళ్తే మొత్తానికి అక్కడనే ఉండాలి, మళ్ళీ తిరిగి రావద్దు అన్నాడంట మహేందర్. ఆమె అయితే అట్లా బాధపడ్డది. ఆమె ఒకటైతే తమ్ముడికి రాఖీ కట్టాలి, అదొకటి బాధ ఉండే. వాళ్ళ పిన్ని వాళ్ళు ఉంటారంట నాగోళ్ళు ఎక్కడో, వాళ్ళ తమ్ముళ్ళకి రాఖీ కట్టేసి వచ్చేసింది. ఇంకా అంటే ప్రేమ వివాహం చేసుకున్నాడు, సంవత్సరంన్నర అయింది. అంటే కులాంతర వివాహం చేసుకున్నారు, ఇంట్లో పెద్దల్ని ఎదిరించి వాళ్ళు వివాహం చేస్తున్నారు. ఇంత దారుణంగా లవ్ మ్యారేజ్ చేసుకుంది, మళ్ళీ వాళ్ళు ఒప్పించి చేసుకున్నారు. అందరూ పెళ్లి అయింది, చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చినారని. స్వాతితో ఏర్పడిన మనస్పర్ధల కారణం అంటారా, లేదంటే స్వాతి కుటుంబ సభ్యుల నుంచి ఏమన్నా మనస్పర్ధల వల్ల స్వాతి మీద కక్ష తీర్చుకున్నాడు? మేబీ మహేందర్ వాళ్ళ సైడ్ నుంచే ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి అయితే ఏం లేదు, ఆ మహేందర్ వాళ్ళ సైడ్ నుంచే. వాళ్ళ అత్త వాళ్ళు సరిగ్గా తనతో మాట్లాడే వాళ్ళు కాదు, అది ఇది అని మాట్లాడుతుండే అంట వాళ్ళ అత్తయ్య తనతో. తను బాధపడేది అట్లయితే.
మీరు స్వాతి 5 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చేది, మీరు కొంత ఫుడ్ కూడా పెట్టేవారు గర్భిణిగా ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు ఎలా అనిపించేది మీరు? ఎందుకంటే ఎవరు లేరు 5 నెలల గర్భిణి, సింగిల్ గా ఉండేది. సో సార్ నేను అట్లా అనేసి మా ఇంటి దగ్గర పైన ఆల్రెడీ ఉన్నావు కదా స్వాతి, మా ఇంటి పైన ఖాళీ ఉంది, మేబీ అమ్మవారు నీకోసమే ఖాళీ ఉంచిందేమో అనేసి అన్న. అందుకే మళ్ళీ పైన వచ్చేసి వాళ్ళు ఉండడానికి పంతులను అడిగేసి వచ్చినారు. పంతులు మంగళవారం రండి అంటే వాళ్ళు సోమవారం వచ్చి సామశివ్ చేసుకొని మంగళవారం పొద్దున మా ఇంటి ఇక్కడ పైన ఉండడానికి వచ్చినారు సామశివ్ చేసుకొని. ఇంకా 25 రోజుల నుంచి ఇదే ఇంట్లో నివాసం ఉంటూ ఉన్నారు. సో 25 రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయో లేదంటే అంతకుముందు నుంచి జరుగుతున్నాయో? ఏంటంటే ఇంతకుముందు ఉన్నారు, చాలా గొడవలు అవుతున్నాయి కాబట్టి ఓనర్ ఆమె వచ్చింది సంజాయించింది. తర్వాత ఇక లోపల మెల్లగా కొట్లాడుకుంటున్నాయి, బయటకు సౌండ్ రాకుండా. సార్ అంత దారుణంగా చంపేశాడు. సో మీకేమైనా ఎప్పుడైనా అనుమానం వచ్చింది ఇంత దారుణంగా ఉంటాడని? అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అట్లా మామూలుగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, వాటర్ వచ్చినప్పుడు కిందికి వస్తాడు, వాటర్ పట్టుకెళ్తాడు అంతే. నిన్ననే అడిగిన ఏంటి మహేందర్ స్వాతి కనిపిస్తలేదంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క అన్నాడు. అదే లాస్ట్ మాట ఆయనతో మాట్లాడింది. ఎప్పుడైనా మీకు అనిపించిందా డౌట్ గా స్వాతిని ఇట్లా చేస్తాడని, లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇట్లా దారుణంగా చంపుతాడని ఎప్పుడైనా అనిపించిందా మీకు? డౌట్ అయితే అనిపించలేదు సార్. కోపం వస్తే నువ్వన్నా కొంచెం కంట్రోల్లో ఉండని అదైతే చెప్పిన సంజాయించిన తనకి. ఇంకా ఏం చెప్పింది తన భర్త కోసం స్వాతి? ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుంది, నమ్మి వచ్చింది కాబట్టి. సో భర్త ఎంత తప్పులు చేసినా తట్టుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఏమని చెప్పింది మీతో? అన్నింది ఇక లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి సావని బతక నేనుతోనే ఉంటాను అన్న తనైతే. ఇంకా వాళ్ళ స్వాతి తల్లిదండ్రులు ఎప్పుడైనా రావడం కానీ మాట్లాడడం కానీ ఏమైనా చేసేవారు? వాళ్ళ మమ్మీ అయితే ఇక్కడ రాలేదు ఎప్పుడు కూడా. ఇక ఫోన్లో అయితే తన ఫోన్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి నా ఫోన్తోనే స్వాతి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడింది. వాళ్ళ మమ్మీ కూడా నాతో మాట్లాడేది, అమ్మ చూసుకో తల్లి మేమైతే ఇక్కడ రాలేం కాబట్టి. స్వాతి వాళ్ళ మమ్మీ నాన్నది తమ్ముడి నంబర్ అయినా బ్లాక్ చేసిందంట మహేందర్. అప్పుడు తెలుగుని అయితే మాట్లాడేది సార్. మరి అంటే స్వాతి తల్లిదండ్రులు మాత్రం యాక్సెప్ట్ చేశారు ఇదంతా కూడా, బిడ్డని సరిగ్గా చూసుకోని, కానీ ఈయన మాత్రం సరిగా లేదు. మరి ఎందుకట్లా సైకోగా మారిండో ఏమో తెలియదు నాకైతే. ఇంకా అయితే ఇంతలా కులాంతర వివాహం చేసుకున్నారు, వాళ్ళంతా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నప్పటికీ మహేందర్ రెడ్డి అత్యంత దారుణంగా 5 నెలల గర్భవతి ఉన్న తన భార్యని అతి కిరాతకంగా చంపేశాడు. ఇలాంటి మహేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎప్పుడూ కూడా అందరి మధ్య స్థానికంగా కాలనీలో బయటికి వెళ్ళేటప్పుడు లేదంటే మాట్లాడేటప్పుడు చాలా నార్మల్గా ఉండే వ్యక్తి ఎలాంటి దారుణానికి ఒడిగట్టడం చాలా షాకింగ్ గురి అవుతున్నామంటూ కూడా స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.